ఇవేంటో గుర్తు పెట్టేశారా? మీకు తెలిసిపోయింది కదా అవేంటనేది. తాటి నుంజలు అండి. తాటి నుంజలు వచ్చేసాయి. సమ్మర్ వచ్చిందంటే తాటి నుంజలు వస్తాయి. సమ్మర్ వెళ్ళిపోతుంది, తాటి నుంజలు కూడా వెళ్ళిపోతున్నాయి, అంటే అయిపోతూ ఉన్నాయి. అందుకే దొరికినప్పుడు దొరికినట్టు తెచ్చుకొని తినేసేయాలి. మా చిన్నప్పుడు ఇవి బాగా ఎక్కువగా తినేదాన్ని అండి. అప్పట్లో చెట్టు నుంచి తెంపుకొని వచ్చేవాళ్ళు, అంటే మా బంధువులు ఉన్నారు విలేజ్లో, వాళ్ళు తెచ్చిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే తాటి నుంజలు ఇట్లాగా బుట్ట గిన్నెలో పెట్టి అమ్మేస్తున్నారు. ఎంత కాస్ట్ అండి, డజన్ వచ్చి 50 రూపాయలు అంట, అంటే 12 వచ్చి 50 రూపాయలు అంట అండి. ఎక్కువ కాస్టే కదా, కానీ తప్పదు, తినాలి కాబట్టి, మనకు తినాలనిపిస్తుంది, ఇష్టం కాబట్టి ఎంత కాస్ట్ అయినా తెచ్చుకొని తినాలి. మరి మీరు తింటున్నారా తాటి నుంజల్ని? తప్పకుండా తినండి. వీటితో రెసిపీస్ కూడా చేస్తున్నారు, కానీ నేను చేయాలనుకోవటం లేదు. ఎందుకంటే ఒకవేళ ఆ రెసిపీ బాగాలేదనుకోండి, తాటి నుంజలు వేస్ట్ అయిపోతాయి కదా. మరి అంత కాస్ట్ పెట్టుకున్నప్పుడు వేస్ట్ చేయడం ఎందుకండి? ఇలా తింటేనే బాగుంటుంది అనిపించింది, నాకు ఇలాగే నచ్చింది, నేను ఇలాగే తింటున్నా. మీరు తప్పకుండా తినండి, తాటి నుంజలు బాగుంటాయి. సమ్మర్ స్పెషల్ అనమాట తాటి నుంజలు కదా, అందరికీ ఇష్టం ఉంటుంది. ఇది దొరికిన వాళ్ళు దొరికినట్టు తెచ్చుకొని తినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.